అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా ఆరెంజెస్ ఉన్నప్పుడు ఒకసారి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు ఆరెంజ్ జ్యూస్ తాగొచ్చండి. ఆరెంజ్ షర్బత్ పౌడరు ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలు, పిల్లలైనా కానీ ఈజీగా కలుపుకొని తాగేస్తారు. వాళ్ళకు జ్యూస్ కావాలనిపించినప్పుడు. చేయటం కొద్దిగా ప్రాసెస్ కానీ చాలా బాగుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఆరెంజెస్ ఇలాంటివి తీసుకున్నానండి. తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో కట్ చేసుకొని నేను ఇలాంటి జ్యూసర్లో జ్యూస్ తీసానండి. మీరు జ్యూసర్లో అయినా కానీ జ్యూస్ తీసుకోవచ్చు. ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను పల్పు ఇలా ఎలాంటి పల్పు లేకుండా తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లో 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటున్నాను. నేను 1 కప్పే చేస్తున్నానండి. 1 కప్పు తీసుకొని నేను ఒకటే ప్లేట్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే జ్యూస్ని సగం సగం 2 ప్లేట్లలో వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. 2 కప్పులు చాలండి ఇది ఆరెంజ్ జ్యూస్లోకి. 2 కప్పుల చక్కెర వేసుకొని ఇలా కొద్దిగా వెడల్పుగా అనేసి, ఇది నేను ఒకటే ప్లేట్లో చేశాను కాబట్టి నాకు టైం ఎక్కువ పట్టిందండి. ఇది మూత పెట్టేసి ఇలా నేనైతే మూత పెట్టానండి. ఫ్యాన్ గాలి కిందనే పెట్టాలి. ఫ్యాన్ కిందనే పెట్టాలి, ఎండలో అస్సలు పెట్టొద్దు, వేడి అస్సలు తగలనియొద్దు దీనికి. ఇలా నాకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా గట్టిపడే ఒక 2 రోజుల తర్వాత చూడండి ఇలా అయ్యింది. నేను మూత పెట్టాను కాబట్టి నాకు టైం ఎక్కువ తీసుకుందండి. మీరు అదే మూత పెట్టకుండా ఫ్యాన్ గాలి కింద పెడితే తొందరగా డ్రై అవుతుంది. ఇలా మధ్యలో ఇలా అంతా తీసుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ నుండి తీసి మళ్ళీ వెడల్పుగానే మళ్ళీ పెట్టుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ అంతా మొత్తం అది చక్కెరకు పట్టేసి మొత్తము డ్రైగా అయిపోవాలి, ఎండిపోవాలండి. అంతవరకు నాకు ఇది మొత్తం ప్రాసెస్ పట్టడానికి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ దాన్ని తిరగేసుకుంటూ కలుపుకుంటూ ఇలా పెట్టానండి ఫ్యాన్ గాలి కింద. నేను మూత పెట్టాను కాబట్టి నాకు 1 వీక్ పట్టిందండి. 7 రోజులు పట్టింది. 7 రోజుల తర్వాత చూడండి మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని అస్సలు తడి ఉండొద్దండి. ఇలా తడి ఉండనప్పుడు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ప్లేట్ కూడా ఉన్నదంతా తీసి చక్కగా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవటం వల్ల ఇది జ్యూస్ అనేది ఓన్లీ స్వీట్గా కాకుండా బ్యాలెన్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి. కొద్ది కూడా తడి లేకుండా చూసుకోండి. అలా అయితేనే ఇలా పౌడర్ లాగా ఉండి చక్కగా నిల్వ ఉంటుంది. ఇలా పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి కానీ డబ్బాల్లోకి కానీ ఎత్తి పెట్టుకోవటమే. ఇలా గ్లాస్లో ఒక 2 స్పూన్ల ఇది పౌడర్ వేసుకొని నీళ్లు వేసేసుకొని ఐస్ వేసుకొని తాగేసేయటమేనండి. చాలా బాగుంది. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకైతే ఎప్పుడంటే అప్పుడు జ్యూస్ ఈ విధంగా చేసేయచ్చు, వాళ్ళే చేసుకోగలుగుతారు. ఇలా పౌడర్ చేసి పెట్టామంటే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.